డబ్బులు సేవింగ్స్ చేసి మంచి రాబడిని పొందాలి అనుకుంటున్నారా? అయితే ఎలాంటి రిస్క్ లేని పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు బెటర్. పెట్టుబడులు పెట్టడానికి, స్థిరమైన రాబడులు పొందడానికి ఉత్తమమైన ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ పథకాలే. పొదుపు చేసుకోవడానికి, ఉత్తమమైన రాబడులను అందుకోవడానికి అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీసం 500 రూపాయల బ్యాలెన్స్ అవసరమవుతోంది. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 50 రూపాయల నుంచి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాదారులకు 4% వడ్డీ లభిస్తుంది. సామాన్య ప్రజలు సైతం ఉపయోగించడానికి ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలలో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఒకటి. ఇందులో నెలకు 100 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీ 3 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. వార్షిక వడ్డీ 6.7% ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అనేది 1, 2, 3, 5 సంవత్సరాల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఈ ఖాతాను కనీసం 1000 రూపాయలతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో 9 లక్షల రూపాయల వరకు ఉంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలలో అయితే 15 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా పదవీ విరమణ చేసిన వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు సుమారు 7% వడ్డీ అందుకుంటారు. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇందులో 1000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వన్ టైం డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడు కొంత ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు అనువైనది ఈ స్కీమ్. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న స్కీమ్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఇది వారి విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గరిష్టంగా 8.2% వడ్డీ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ డిపాజిట్ ఆప్షన్స్తో ఒక ఆర్థిక సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకాన్ని బేటీ బచావో బేటీ పడావో కింద 2025లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.